తూర్పు గోదావరి జిల్లాలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంపై సమావేశాన్ని నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పుష్కర ఘాట్ జంక్షన్లో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ స్టాళ్లను పరిశీలించారు. అనంతరం మానవాహారం కార్యక్రమాన్ని చేపట్టారు. అధికారిక సమావేశాల్లో ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దని కలెక్టర్ సూచించారు. ఎందుకంటే పదే పదే మనం చెప్తా ఉన్నాం, ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, ప్రత్యామ్నాయంగా ఏది ఉంటుందన్నది దాన్ని వాడడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్న తరుణంలో ఇది ఒక మంచి ఇనిషియేటివ్తో ముందుకు రావడం. ఘాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఘాట్స్లోని కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, ఎన్జిఓస్ క్లబ్ చేసి ఒక కాంబో కింద వాళ్ళకి బాధ్యత ఇస్తూ ఉన్నాం. ఇక్కడి నుంచి ఆ ఘాట్ యొక్క సంరక్షణ, పరిరక్షణ అంతా కూడా వారికే సంపూర్ణమైన బాధ్యత. ఆ బాధ్యత తీసుకోవడం వల్ల మెయిన్గా కాలేజెస్ని ఇన్వాల్వ్ చేయడం గల ముఖ్య ఉద్దేశం పిల్లలు తెలుసుకోవాలి. ప్లాస్టిక్ వలన వాళ్ళకి కలిగే కష్టాలు, వాళ్ళు నష్టపోయేది ఏంటి, భవిష్యత్ తరాలకి ఏ విధమైన ఇబ్బందులు ఉంటాయన్నది వాళ్ళకి తెలియచేయాలి. ఘాట్స్లో కూడా ఎవరైతే ఈ ప్లాస్టిక్ వాడడం వల్ల కానివ్వండి, మిగతా వ్యర్థాల వల్ల ఈ గోదావరి జలాలకి కలుగుతున్న నష్టాన్ని కూడా వాళ్ళ కళ్ళతోటి చూసి ఎప్పుడైతే క్లీన్ చేస్తున్నప్పుడు చూడగలుగుతారో తల్లిదండ్రులకి వెళ్ళి చెప్తారు, ఇదిగోండి మనకి కలుగుతున్న ఇబ్బందులు, మనం ప్లాస్టిక్ని తగ్గిద్దాం, ఈ ఎఫ్లుయెన్స్ని తగ్గించాలి. ఇవన్నీ చేయడం వల్ల వాళ్ళ ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్నది వాళ్ళలో రావడానికి అవకాశం ఉంటుందని ఒక గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మనస్ఫూర్తిగా కమిషనర్ గారికి, వారి యొక్క టీంకి అభినందనలు తెలియచేస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమంలోనే ఇందాకే చెప్పడం కూడా జరిగింది, ఏదైతే ఘాట్స్ ఉన్నాయో ఆ ఘాట్స్లోని ఈరోజు కార్పొరేషన్ చైర్మన్స్గా, డైరెక్టర్స్గా, ప్రజాప్రతినిధిగా ఉన్న వాళ్ళకి కూడా అందరికీ కూడా బాధ్యత ఇవ్వండి. ఇది మన అందరి యొక్క బాధ్యత. గోదావరి అన్నది మన ప్రైడ్, ఇది మన అందరి యొక్క గౌరవం. ఎందుకంటే పదే పదే మనం చెప్తా ఉన్నాం, ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి, ప్రత్యామ్నాయంగా ఏది ఉంటుందన్నది దాన్ని వాడడానికి ప్రయత్నం చేయండి అని చెప్తున్న తరుణంలో ఇది ఒక మంచి ఇనిషియేటివ్తో మై గోదావరి మై ప్రైడ్ అని చెప్పి అండ్ అడాప్ట్ ఘాట్ ఇనిషియేటివ్ అని చెప్పి వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డేకి లాంచింగ్ ప్రోగ్రామ్గా కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు అండ్ హిస్ టీమ్, సో దే హ్యావ్ లాంచ్ దిస్ ఇనిషియేటివ్. ఇందులో భాగంగా స్కూల్స్, కార్పొరేట్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్జిఓస్, ప్రతి గోదావరి మీద ఉన్న ప్రతి 17 ఘాట్స్ మనకు అర్బన్లోనే ప్రతి ఘాట్ని కూడా ఓనప్ చేసుకుని ఆ ఘాట్ మీద ఉన్న క్లెన్లీనెస్ కానీ, ఘాట్ మీద ఉన్న ప్లాస్టిక్ వేస్ట్ కానీ, ఘాట్కి సంబంధించిన శానిటేషన్ కానీ బాధ్యత చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఎన్జిఓస్తో, అదేవిధంగా కార్పొరేట్ పార్ట్నర్స్తో, స్కూల్స్ కూడా పార్ట్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ మాట్లాడడం జరిగింది. అందరూ కూడా మేము బాధ్యత తీసుకుని మా తరపు నుంచి ప్లాస్టిక్ వేస్ట్ జనరేషన్ తగ్గిస్తాము అని చెప్పడం జరిగింది. మనము ఎంత ప్లాస్టిక్ జనరేట్ చేస్తూ రోజు క్లీన్ చేసి మళ్ళీ డ్రైన్లలో వేసి అది మళ్ళీ ఈ సైకిల్ కంటే కూడా ప్లాస్టిక్ వేస్ట్ జనరేషన్ తగ్గించడం మీద ఫోకస్ చేస్తున్నాము. అందులో భాగంగా ఈ ఇనిషియేటివ్ బై కమిషనర్ గారు అండ్ హిస్ టీమ్ ఇస్ వెరీ గుడ్. మన కార్పొరేషన్లో ఉన్న నగరవాసులందరికీ కూడా మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే, అట్లీస్ట్ మీరు మీ ఇంట్లో ఉన్న పేరెంట్స్, పిల్లలందరూ కూడా షాప్స్కి వెళ్ళినప్పుడు సమ్ క్లాత్ బ్యాగ్ కానీ, జూట్ బ్యాగ్ కానీ ఏదో ఒక బ్యాగ్ తీసుకెళ్ళాం. ఏ షాప్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు కూడా ప్లాస్టిక్ బ్యాగ్స్ కనిపిస్తున్నాయి. రైతు బజార్కి వెళ్ళి అవే కనిపిస్తున్నాయి. మా వైపు నుంచి మేము వీ విల్ స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ ఫ్రమ్ నౌ మై గోదావరి మై ప్రైడ్ అని చెప్పి